ఆడదై అందరినీ ఇంతకాలం వాడించిందా? ప్రపంచం మొత్తానికి తెలిసిన కాకతీయ రహస్యం ఇప్పుడా ఈ మహదేవుడికి తెలిసేది? మదనిక కూడా ఇంత ద్రోహం చేసిందా? ఇదా మీ వేగుల నిర్వాకం? వీర ఖడ్గానికి రక్త తర్పణం జరిగింది. కాకతీయ సామ్రాజ్యంపై జరిగే ఈ దండయాత్ర ఆ కురుక్షేత్ర సంగ్రామాన్ని మరిపించాలి. అశోకుడి కళింగ యుద్ధంలోని శవాల గుట్టని మించాలి. సైనికులారా, పూరించండి సమర శంఖారావం. సరైన సన్నిధికే చేరుకున్నాం. ఎల్లరికీ అమ్మ ఎల్లమ్మ ఈ ఏకవీరాదేవి. పాపం కన్న కొడుకు పరశురాముడికే తలర్పించిన తల్లి త్యాగమయ్యి. నువ్వు అంతేగా, నీ జనం కోసం సర్వస్వం పోగొట్టుకున్నావు. ఏకశిలానగర రాణివి ఏకవీరాదేవి ఊడికి చేరుకున్నావు. యుద్ధంలో గాయాలు సహజం. ఇది శత్రువు చేసిన గాయం కాదు, నమ్మిన నీ వాళ్ల వెన్నుపోటు. రా, మా నిడవత్తిపురులు వెళ్ళిపోదాం. నా గుండెలో సింహాసనం వేసి నిన్ను మహారాణిలా కూర్చోపెడతా. అత్తారింటికి పంపించాలనుకుంటే నా తండ్రి నన్ను ఆడపిల్లగానే పెంచుండేవారు. మా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చిందే ఈ జనం కోసం. నా తండ్రి ఆశయం నెరవేర్చాలి. ప్రజల జీవితాలు కళకళ్లాడాలి. ఎదుటి వాళ్ళు కత్తులు దూసినా వాళ్ళని ప్రేమించడమేనా? నీకంటూ ఓ జీవితం లేదా? నిన్ను నువ్వు ప్రేమించుకోవా? నన్ను ప్రేమించేందుకు నువ్వున్నావుగా, చాలు. అయినా రుద్రమదేవిని ఓరుగల్లుని ఎవరూ వేరు చేయలేరు. ముచ్చటేస్తుంది నీ మాటలకి. సబాష్! ప్రతి వీరుడి విజయం వెనక ఒక స్త్రీ ఉన్నట్లే నీలాంటి వీరనారి వెనక నేనుంటా. చెప్పు, ఏం చేయమంటావు? నా సైన్యంతో హరిహర మురారి దేవులపై దండెత్తమంటావా? ఇంకా సింహాసనం మీద నా తండ్రే ఉన్నారు. ఆ సంగతి మర్చిపోవద్దు. ఇంటి దొంగలని మించిన ముప్పు మరొకటుంది. మన కాకతీయ సామ్రాజ్యాన్ని కబళించడానికి వస్తున్న దేవగిరి మహదేవ నాయకుణ్ణి పడమటి దిశగా ఎదురెళ్లి అడ్డుకో. పొలిమేర దాటి రానివ్వకుండా పోరాడు. వాడి పొలికేకలు నీ చెవిన పడతాయి. ఇప్పుడు మనం దేవగిరి శత్రువుల కన్నా దాయాదుల కుట్ర గురించి అప్రమత్తం కావాలి. మీ ఆట కట్టింది అన్నగారు. రాజమందిరంలోని స్వరంగ మార్గం కూడా బయటపడింది. అదే మహదేవుడి సైన్యానికి రాజమార్గమవుతుంది. శత్రువులతో చేతులు కలుపుతావా? సింహాసనం కోసం తలలే తీస్తాం. ఇక చేతులు కలపడాలు కాళ్ళు పట్టుకోవడాలదేముంది. శివదేవయ్య, మా అసలు శత్రువు నీ బుద్ధి బలమే. కత్తికి పని లేకుండా గుండాగి చచ్చాడు. ఈ శవాన్ని తీసుకెళ్లి అగర్తలో ముసళ్ళకి ఆహారంగా పడే. గెలిచిన వాడితే ఈ కాకతీయ మహాసామ్రాజ్యం. సింహాసన వ్యామోహంతో సామంతరాజులు తమ పట్టు నిరూపించుకోవడానికి ఒకరిపై ఒకరు కత్తులు దూశారు. మరోవైపు దోనగన్నారెడ్డి గండం ఎటూ పొంచే ఉంది. దాంతో కాకతీయ సామ్రాజ్యమే కూకటి వేళతో కదిలి ఛిద్రమయ్యే ప్రమాదం. అమాయక ప్రజల రక్తపు ధారలతో తెలుగు నేల కుమిలిపోతుంది. ఆడదంటే అబల అనుకుని దూరం చేసుకున్న ప్రజలు అంబలా కాపాడుతుందని తెలుసుకోలేకపోయారు. హఠయోగంతో ప్రాణాలు నిలుపుకున్న శివదేవయ్య కళ్ళు తెరవగానే కనపడ్డ కఠోర వాస్తవాలివి. సింహాసనం కోసం కొట్టుకునే మగ మహారాజులు మాకొద్దమ్మా. జనం కోసం నిలబడే నీలాంటి రుద్రమదేవి మాకు రాణిగా కావాలి. రుద్రమ్మ, నువ్వే మా బతుకమ్మ. అందుకోమ్మా ఈ ఆయుధం. ప్రభు, శివదేవయ్య బతికే ఉన్నాడు. ఆ రుద్రమదేవి భద్రకాళ్ళ మన మీద, అదే మీ మీద యుద్ధానికి బయలుదేరింది.
జనం అంతా రుద్రం వెనకే ఉన్నారు. మీరు బతుకుంటే నేను మళ్ళీ కలుస్తాను. కత్తి చేత పడితే రుద్రమదేవి 1000 మందిని ఉన్న పలానా నరుకుతుంది. ఎలా ఆపాలి ఆ రుద్రమని? ఉన్నాడు. ఆ రుద్రమని ఆపగలిగే ఆ గర్భశత్రువు మహాదేవుడు. స్వరంగ మార్గం తెరిపించు, మహాసంగ్రామానికి దారి చూపించు. కోట గోడలంటే ఏమిటో అనుకున్నాను. రాతి కోటని పగలు కొడితే రాళ్ల వర్షమా, కంపకోట దాటితే మంటల్లో మాడిపోవడమా? ఏం కట్టించింది? అమ్మో, ఈ 5వ కోట ఏం చేస్తుందో. కంగారు పడకు తమ్ముడు, ఇది కంచుకోట. మనం ఉన్నాం కదా. ఇప్పుడు రుద్రమదేవి ఆట ఎలా కట్టిస్తానో చూడు.